వంట రెడీ చేసేస్తా. ఓకే. పట్టుకోండి, కర్రీ డైనింగ్ టేబుల్ తెస్తాను. ఆర్డర్ పెట్టాను. ఇక్కడ కూర్చొని తినేద్దాం, పర్లేదు. ఏంటి బాయ్ చెప్పకుండా వెళ్ళిపోయారు? ఏంటో ఈయన. మీకు బాయ్ చెప్పకుండా వచ్చేసాను కదా, ఫీల్ అయిందో ఏంటో. హా. అమ్మా అమ్మా, ఏమ్మా ఎలా ఉన్నావు? అల్లుడు గారు మాట్లాడుతున్నారా? ఆయన ఏమైనా పెళ్లికి ముందు మాట్లాడా ఇప్పుడు మాట్లాడడానికి? అబ్బాయి నెమ్మదంట, మెల్లగా మాట్లాడతాడులే. అవును, టైం కొన్ని రోజులైతే అలవాటు అవుతుందిలే. అమ్మ, నేను మళ్ళీ చేస్తాను. సరే సరే, జాగ్రత్త. లంచ్ టైం అయింది, ఏం తిన్నాడో ఏంటో. మ్యాచ్ నెంబర్ 14. అంటే పేరు ఎలా సేవ్ చేసుకున్నాను నేను? ఇదేంటి పేరు మర్చిపోయాను. ఒకసారి కాంటాక్ట్ డిలీట్ చేస్తే అప్పుడు పేరు వస్తుంది. మిస్సెస్ జోన్సా? మరి ఎంత ప్రైమేట్రా బాబు. ఇప్పుడు ఏం చేయాలి? ఎవరికన్నా వైఫ్ పేరు గుర్తులేదని తెలిస్తే పరువు పోతుంది. జోన్స్, ఒకసారి రావా? వస్తున్నా. హాయ్, నాకు ఆఫీస్లో లేట్ అయింది. ఫ్రెండ్స్ సెండ్ ఆఫ్ పార్టీ ఉంటే తినేసి వచ్చేసా. నీకు ఆ విషయం మెసేజ్ చేసి చెప్దాం అనుకున్నా. పర్లేదు, నాకు ఆకలిగా లేదు. అంటే ఇంకా తినలేదా? ఈ మధ్య నువ్వు ఎందుకు సరిగ్గా తినట్లేదు? ఇంట్లో వాళ్ళు గుర్తొచ్చారా? ఓ, మీరు పట్టించుకుంటున్నారు కూడానా? నన్ను కూడా పట్టించుకుంటున్నారా? అదేంటి ఎందుకంత కోపంగా ఉన్నావు? మార్నింగ్ బాయ్ చెప్పలేదనా? అదేదో నేను కంగారులో వెళ్ళిపోయాను అంతే. ఇప్పుడు దాని గురించి ఎవరన్నారు? ఇప్పుడు ఇదంతా దేని గురించి? ఏమైంది? నాకు ఆకలిగా లేదు అంతే. సరే, నీ ఇష్టం. హలో స్వాతి. గోల్డీ చెప్పవే. చూడే, ఈయన ఎవరో ఒక అమ్మాయితో ఫోటో పెట్టారు వాట్సాప్లో. ఏం ఫోటో? అసలు ఎవరు అమ్మాయి? ఆ అమ్మాయి గురించి నాకు అసలు చెప్పని కూడా చెప్పలేదు. మళ్ళీ మిస్సింగ్ యూ అంట. ఎక్కువ ఆలోచించకుండా జోన్స్ ని అడుగు. అలా ఎలా మిస్సింగ్ యూ అని పెడతాడే? నాకు ఎలా అనిపిస్తుంది చెప్పు? ఒక్క మాట కూడా చెప్పలేదు. స్టేటస్ గురించి ఇదంతా. ఆమె ఎవరో కూడా తెలియదు. నేను మళ్ళీ చేస్తాను, బాయ్. ఇప్పుడేంటి ఆ స్టేటస్ గురించా? ఆమె నాకున్న ఏకైక ఫీమేల్ ఫ్రెండ్, నా చెల్లి లాంటిది. ఆమె యూఎస్ వెళ్తుంటే మిస్సింగ్ అని పెట్టాను అంతే. అయినా మనిద్దరికి ఏదన్నా ఉంటే మనం మాట్లాడుకోవాలి. వేరే వాళ్ళతో ఎందుకు మాట్లాడడం? ఏదున్నా మనమే డీల్ చేసుకోవాలి. అర్థమైందా?